లోకుల చేతుల్లో నుండి ఈ జీవిత కాలంలోనే పాలు పొందిన ఈ లోకుల చేతుల్లో నుండి దేవుడి స్తోత్రము గాక. దావీదు ఇక్కడ ఏమంటే నేనైతే నీతి గలవాడనైతే అన్నాడు కదా, ఇక్కడ ఏమంటే లోకుల చేతిలో నుండి నా ఈ జీవిత కాలం. ఏ జీవితం? ఇప్పుడు జీవించే జీవిత కాలం, ఇక జరగబోయిన కాలం కాదు, ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఇక మిగత ఇంతకు ముందు జరిగిన కాలాన్ని, జరిగిన టయాన్ని అవన్నిటి వదిలేయాలి. కానీ ఇప్పుడు ఈ జీవిత కాలంలో, ఇప్పుడు జరిగే జీవిత కాలంలో నేను ఈ లోకుల చేతిలో నుంచి నీ హృదయ బలము చేత నన్ను రక్షింపము. నీ హృదయము, నీ హస్తాల చేతో, నీ హృదయ నేత్రాలతో, నీ బలముతో నన్ను రక్షించిన దేవుడు నీవే. కాబట్టి ఈ లోకములో ఉన్న వారిని అనుసరించకుండా వారి నీతి వేరుగా ఉంది. వారు పిల్లల కన్నప్పుడు వారు సంతోషపడతారు, వారు ఆస్తి పిల్లలు ఉన్నప్పుడు నిన్ను వదిలిపెట్టేస్తారు, పిల్లలు వదిలిపెట్టేస్తారు. ఆస్తి వదిలిపెట్టేట్టుగా, పిల్లలు వదిలిపెట్టేట్టుగా నిన్ను కూడా మర్చిపోతారు, వదిలిపెడతారు. కానీ నేను మాత్రం నీతి గలవాడనే ఉన్నాను అంటున్నాడు. నేనైతే నీతి గలవాడనే ఉన్నాను కాబట్టి నేను మాత్రం నీతిగా లోకుల చేతుల నుండి నా ఈ జీవిత కాలములో నేను తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి, ఈ జీవితములో, ఇప్పుడు చేసే సవాసములో, ఇప్పుడు జీవించే జీవితములో, ఇప్పుడు జరుగుతున్న కార్యములన్నిటిలో నుంచి నన్ను నీవు విడుదల చేసిన వాడుగా, వారికి నాకు సంబంధం లేదు. నేను నీతి గలవాడిని కాబట్టి వారిలో నీతి లేదేమో, అందుకనే వారి ఆస్తులు అంతస్తు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, నిన్ను మర్చిపోతున్నారు. కనుక నేనైతే నీతి గలవాడను. కానీ నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి, నీ దర్శనం నేను చూడాలి అని ఆశపడుతున్నాడు. అదే 15వ వచనం చదివాను. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసెదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనము తీర్చుకొందును. నేను స్తోత్రములు. కానీ స్వరూప దర్శనము నాకు ఎప్పుడైతే కలుగుతుందో నా ఆశ తీరిపోతుంది. స్వరూప దర్శనం కావాలి, ముఖ దర్శనము, స్వరూప దర్శనము. ఈ రెండు ఉన్నప్పుడే నా ఆశ తీరుతుంది. నా ఆశ తీర్చే దేవుడు నువ్వే కాబట్టి, నీ నీతి గలవాడు కాబట్టి నా ఆశ తీర్చేది నువ్వే. నీ స్వరూప దర్శనం వచ్చేది నాకే, నాకు కావాలి అని దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి యొక్క ఈయన రాత్రి అంటే రాత్రి ఏ సమయం మేలుకున్నప్పుడు, ఏ సమయంలో మేలుకుంటాడో అప్పుడే ప్రార్థన చేస్తాడు. మరి అప్పుడే చేశాడా? ఇంకా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఆయన? ఇంకా ఏ విధానంగా ప్రార్థన చేస్తున్నాడు దావీదు? అసలు మనం ఏ విధానంగా ప్రార్థన చేస్తున్నామో, అసలు మనం ఏ విధానంగా దేవుడితో మాట్లాడుతున్నామో, మనం ఏ రీతిలో ఉంటున్నామో అది దేవుడు అంటున్నాడు. ఇంకొకసాట మాట్లాడుతున్నాడు. యాభై 55వ అధ్యాయము, కీర్తన గ్రంథము 55వ అధ్యాయములో 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. దేవుడి స్తోత్రము కలుగాక. ఏమంటాడు? సాయంకాలం చేస్తాను, ఉదయం చేస్తాను, మధ్యాహ్నము చేస్తాను, నేను ధ్యానిస్తాను అంటాడు. మరి ప్రార్థన చేయటమే కాదు, ధ్యానిస్తాను కూడా అంటాడు. ఉదయకాలంలో ప్రార్థన చేశాడు, ఉదయం చేసినప్పుడు మధ్యాహ్న కాల సమయం కాపాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో జరిగే సంఘటనలన్నింటి గురించి ప్రార్థన చేశాడు. మరి మధ్యాహ్న కాలం నుంచి సాయంకాలం వరకు జరిగే పరిణామాలని ప్రార్థన చేశాడు. మరి సాయంకాలం నుంచి ఉదయకాల సమయం వరకు జరిగే పరిణామాలని ప్రార్థన చేశాడు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా ప్రార్థన చేశాడు, 3 విడతలుగా ప్రార్థన చేశాడు. మరి ఆయన
దావీదు రాజై ఉన్నాడు కాబట్టి ఉదయము సాయంత్రము మధ్యాహ్నము ప్రార్థన చేయటానికి మరి ఆయనకి ఎంత సమయం ఏడుంది ఇంకా? ఆయన రాజు కదా, దావీదు రాజు. ఆ రాజు అంటే మరి రాజ్య పరిపాలన చాలా ఉంటది కదా. చాలా మంది అనేక రకాలుగా వస్తారు. మరి ఆ తీర్పు తీర్చాలి, వారితో మాట్లాడాలి, వాళ్ళ సమాధానం పరచాలి. మరి ఆయనకి ఇంకా తీరుకుంటుంది 3 సార్లు ప్రార్థన చేయటానికి ఇంకా తీరుకుంటుంది. రాత్రి చేస్తుండు, మధ్యాహ్నం చేస్తుండు, పగలు చేస్తుండు, 3 సార్లు చేస్తూనే ఉండు. మరి ఇక తీరిక నుంచి వస్తుందంటే ఆయన తీరికను కలుగు చేసుకుంటాడు. దేవుడి పైన ప్రేమ ఉన్నవాళ్ళు ఏ పని చేసినా ప్రార్థన టయానికి ప్రార్థనే చేయాలి. నువ్వు ఎక్కడికైనా పో, ఏ పని అయినా చేయి, కానీ దేవుని పనికి కేటాయించిన వారు కేటాయించాలి. దేవునికి ఇష్టమైన వారు, దేవునిపై ప్రేమ ఉన్నవారు నేను ఆరాధించాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి, రహస్యాలను తెలుసుకోవాలి అంటే ఆ దావీదు రాజుగా ఉన్నా గానీ ఆయన కొంత సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్నాడు. మరి మనము కేటాయిస్తున్నామా? మరి ఆదివారం నాడు ప్రార్థన చేస్తే మళ్ళీ ఆదివారం నాడే ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ప్రార్థన ఉండదు. ఉదయం చేస్తే సాయంత్రం చేస్తాం, సాయంత్రం మధ్యాహ్నం చేయం. మరి నెలకు ఒకసారి వస్తారు. నెలకు ఒక ఆరాధనలో ప్రార్థన చేస్తే మళ్ళీ నెలకొక నాడే ప్రార్థన చేసేవాళ్ళు అన్నారు. క్రిస్మస్ పండుగ నాడు ప్రార్థన చేస్తే మళ్ళీ క్రిస్మస్ పండుగ నాడు చేసే వాళ్ళే ఉన్నారు. కానీ మనకి తీరట్లేదు, మనం ప్రార్థన చేయడానికి తీరట్లేదు, సమయం లేదు.